హాయ్ హలో జేకే బ్రహ్మణ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో మనం క్రెడిట్ కార్డ్ బిల్ ఎలా పే చేయాలో మనం ఈ వీడియో చేయబోతున్నాం. క్లియర్గా చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా మనం వచ్చేసరికి మన స్పైస్ మనీ లాగిన్లో మనకి ఇక్కడ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఉంది. బిల్ పేమెంట్స్లో క్రెడిట్ కార్డులోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇప్పుడు కంటిన్యూ కొట్టండి. అలాగే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఎస్బీఐ, నేనైతే ఎస్బీఐ పే చేస్తున్నాను. అలాగే ఇక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ బ్యాంకులన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డ్ యొక్క పేమెంట్స్ అన్ని కూడా మనం చాలా సులభంగా మన స్పైస్ మనీ తప్ప ఈ సర్వీస్ ద్వారా మనం ఎర్నింగ్ కూడా చేయొచ్చు. ముందుగా మనం ఎస్బీఐ నేను ఏదైతే చేస్తున్నానో ఎస్బీఐ కార్డుకి వెళ్తున్నాము. ఇక లాస్ట్ 4 డిజిట్స్ నెంబర్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం మొబైల్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా మన పేరుని ఎంటర్ చేసినట్లయితే ఇప్పుడు మనం బిల్, ఈ బిల్ ఇలా కొట్టంగానే ఆటోమేటిక్గా మన బిల్ ఎంత ఉందో ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ నాకు ఆల్రెడీ 7926 బ్యాలెన్స్ అయితే ఉంది. ఇది నేను ఏ విధంగా పే చేస్తానంటే ఆల్రెడీ నేను కొంత పే చేశాను కాబట్టి రిమైనింగ్ బ్యాలెన్స్ పే చేయడానికి నేను ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ నేను చేయవలసిన బిల్ వచ్చేసరికి నేనైతే ఇక్కడ చూసారా, నా పేరైతే వచ్చింది, మొబైల్ నెంబర్ వచ్చింది, కార్డ్ డీటెయిల్స్ వచ్చాను. ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇక్కడ వచ్చేసరికి మనకి క్యాష్ ఆర్ యూపీఐ పేమెంట్. క్యాష్ అన్నది అయితే మన వ్యాలెట్ నుంచి కట్ అవుతుంది. యూపీఐ పేమెంట్ అంటే మనం ఫోన్పే, గూగుల్ పే నుంచి కూడా కట్టవచ్చు. ఆ విధంగా కట్టినా కూడా మనకి పేమెంట్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం ఈ క్యాష్ ద్వారా పే చేస్తున్నాం కాబట్టి, అంటే వ్యాలెట్ నుంచి కట్ అవుతుంది కాబట్టి ఇక్కడ పే అనే ఆప్షన్ నేను క్లిక్ చేశాను. ఇక్కడ కన్ఫర్మ్. ఇక్కడ ఇంకొకటి గమనించండి, సిసిఎఫ్ ఆన్ ఆఫ్ అని కనపడుతుంది కదా. మీరు ఆఫ్లో కానీ పెట్టినట్టయితే ఎటువంటి ఛార్జెస్ కనిపించదు. ఆన్లో పెట్టినట్టయితే మనకి ఛార్జెస్ అయితే యాడ్ అవుతాయి. కాబట్టి ఇది గమనించుకొని ఆఫ్లోనే పెట్టండి, పెడితే మనకే మంచిది. ఈ విధంగా బిల్ అనేది కన్ఫర్మ్ చేసినట్టు ఆటోమేటిక్గా మనకి బిల్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు క్రెడిట్ కార్డ్ బిల్ని చాలా సులువుగా పోతే మనకి ఇక్కడ వచ్చేసరికి ఈ బిల్లుని వాట్సాప్ షేర్ చేయొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ ఆఫ్ కూడా ఇవ్వచ్చు. సపోజ్ నేనైతే సేవ్ చేస్తున్నాను. ఇది షేర్ చేసినప్పుడు మనకు నచ్చిన కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్కి మనం ఈ విధంగా మనం షేర్ చేసుకున్నట్లయితే బిల్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఈ విధంగా వస్తుంది. మనం దీన్ని షేర్ చేసినట్టు ఆటోమేటిక్గా ఈ విధంగా వెళ్ళడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, చక్కటి వీడియోని చివరి వరకు చూసి ఈ సర్వీస్ని మీరు చేసుకొని 10 మంది షేర్ చేస్తే కోరుకుంటూ మీ జీకే ప్రమోటర్స్. థ్యాంక్ యూ.